హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. రామ్ చరణ్ గారు హీరోగా శంకర్ గారి డైరెక్షన్లో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది, ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సినిమాలకి పెట్టింది పేరైన తమిళ డైరెక్టర్ శంకర్ గారి దర్శకత్వంలో తెలుగులో తీసిన తొలి చిత్రమైతే గేమ్ చేంజర్ అనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ గారు ఇందులో హీరోగా నటించడం మరో ప్రత్యేకం. 5 ఏళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ గారి సోలో చిత్రమైతే ఇదే కావడం విశేషం. అగ్రదర్శకుడు శంకర్ గారు తెరకెక్కించడం, దిల్ రాజు గారి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ అంచనాలు ఆసక్తికి ధీటుగా ఉందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ నందన్ అంటే రామ్ చరణ్ గారు యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. కాలేజీలో తను ప్రేమించిన దీపిక అంటే కియారా అద్వానీ కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్జే సూర్య అతని గ్యాంగ్తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ గారు. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్ నందన్ని అధికార బలంతో ఏం చేశాడు? సమర్థుడైన రామ్ నందన్ మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు? అభ్యుదయ పార్టీ అప్పన్న అంటే రామ్ చరణ్ గారు, పార్వతి అంటే అంజలి గారితో రామ్ నందన్కి ఉన్న సంబంధం ఏమిటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శంకర్ గారి గత సినిమాల్లో అంటే ఒకే ఒక్కడు, శివాజీ తదితర సినిమాల్లో చెప్పినట్లుగానే వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఓ యుద్ధం. అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ కొన్ని మెరుపులు మినహా కథనం భావోద్వేగాల పరంగా పెద్దగా మనసుల్ని తాకలేదు. వాస్తవికతతో కూడిన సినిమాల్ని ఇష్టపడుతున్న తరం ఇది. వాళ్లకు తెరపై ఇదివరకెప్పుడు చూడని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి, లేదంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైనా అందించాలి. ఈ రెండిటికి కాస్త దూరంగా సాగింది గేమ్ చేంజర్ మూవీ అనే చెప్పుకోవాలి. శాసన వ్యవస్థ, ఎన్నికల సంఘం చుట్టూ సాగే సంఘటనల సమాహారంగా ఈ సినిమా సాగుతుంది. మీడియా, సోషల్ మీడియా హవా సాగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ముఖ్యమంత్రులు ఎలా అవుతుంటారో సామాన్యుడు సైతం తెలుసుకుంటున్నాడు. అన్ప్రెడిక్టబుల్ అంటూ ఊరించిన శంకర్ గారు ఈ నేపథ్యాన్ని 90లో వచ్చిన సినిమాలలాగా పూర్తి నాటకీయంగా, సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించారు. ఒకే ఒక్కడిలో ఒక్కరోజు సీఎంని గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఐఏఎస్గా బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ అక్రమార్కుల భరతం పట్టడం, అవినీతి అధికారుల్ని ఏరిపారేయడం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికి రామ్ నందన్కి మధ్య మొదలయ్యే యుద్ధం సినిమాని కాస్త ఆసక్తికరంగా మారుస్తుంది. అంతలోనే మొదలయ్యే రామ్ నందన్ ఫ్లాష్ బ్యాక్ కథని మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్గా రామ్ చరణ్ గారు కొత్త అవతారంలో కనిపించినా ఈ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథ పెద్దగా మెప్పించదు. విరామ సన్నివేశాల్లో వచ్చే మలుపు మాత్రం ఆకట్టుకుంటుంది. శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ప్రథమార్థంలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న ఎపిసోడ్లో మాత్రం శంకర్ మేకింగ్ ఆకట్టుకుంటుంది. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా పండింది. ఇక రామ్ చరణ్ గారైతే 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటనని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంది. కియారా అద్వానీ పాటల్లో తన అందంతో కట్టిపడేసిందనే చెప్పుకోవాలి. అంజలి నటనకి ప్రాధాన్యమున్న పార్వతి పాత్రలో అలరించింది. ఆమె 2 రకాల లుక్స్తో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలోని భావోద్వేగాలు బాగున్నాయి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య గారి నటన సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించారు. శ్రీకాంత్ గారు కూడా 2 లుక్స్తో సందడి చేస్తారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది.
జయ జయరాం గారు, సముద్రకని, రాజీవ్ కనకాల గారు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికత విభాగాల మంచి పనితీరును కనబరిచాయి. విజువల్స్తో ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ చిత్రానికి ప్రధాన బలం అనే చెప్పుకోవాలి. పాటల కంటే కూడా నేపథ్య సంగీతంతో సినిమాపై ప్రభావం చూపించారు. కానీ నానా హైరానా అనే సాంగ్ మాత్రం సినిమాలో కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇదండి గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.